సుజుకి జిమ్నీ ఎవరు కొనాలి? ఎవరికి సూట్ అవుతుంది? అంటే మన జిప్సీకి ప్రీవియస్‌గా ఉన్న జిప్సీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. ఇదెప్పుడొస్తుందా ఇండియాకి అనేసి. కానీ వచ్చిన తర్వాత అనుకున్నంతగా సేల్ అవ్వట్లేదిది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ మనము నెగెటివ్ గురించి మాట్లాడేదానికన్నా పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. దాని గురించి మాట్లాడదాం, తెలుసుకుందాం. ఇది ఎవరు కొనాలి? ఎవరికి సూట్ అవుతుంది అంటే, ఒకటి స్ట్రెయిట్ పాయింట్ ఇది ఎస్‌యూవీ. ఓకే. ఇప్పుడు చాలా ఇండియాలో ఎస్‌యూవీ సేల్స్ పెరుగుతున్నాయి గదా! అవి యాక్చువల్‌గా నిజమైన ఎస్‌యూవీలు కాదు. ఫేక్ ఎస్‌యూవీ, సూడో ఎస్‌యూవీలు. ఇది నిజమైన ఎస్‌యూవీ. ఒకటి లుక్స్ చాలా బావుంది. ఓకే. యాక్చువల్ ఎస్‌యూవీ ఇది. 4 వీల్ డ్రైవ్ ఇది. ఓకే. సో, అదొకటనమాట. నెక్స్ట్ మంచి రిలయబుల్ బ్రాండ్ అండ్ ఇంజిన్ ఇది. అదొకటి. ప్లస్ ఎవరైతే దీన్ని కొనొచ్చంటే ఎస్‌యూవీ కాబట్టి ఇది ఆఫ్ రోడ్ చేయాలనుకునే వాళ్ళు, ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టమున్న వాళ్ళు డెఫినిట్‌గా దే కెన్ గో ఫర్ దిస్. సో, సూపర్బ్ కేపబుల్ కార్ ఇది. నిజమైన ఆఫ్ రోడర్. ఈ ప్రైస్‌లో ఎవరు ఇవ్వట్లేదు. నిజమైన ఆఫ్ రోడర్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇది కరెక్ట్‌గా ఉందనమాట. వెయిట్ అండ్ పవర్ రేషియో బావుంది. సో, పవర్ రిలేటెడ్ కూడా కాస్త ఉంది నెగెటివ్‌గా అది కూడా మాట్లాడదాం. సో, ఫస్ట్ పాజిటివ్స్ ఇవి అనమాట. ఆ వెయిట్ అండ్ పవర్ రేషియో చాలా బావుంది. కరెక్ట్‌గా ఉంది మీకు ఆఫ్ రోడ్ చేయడానికి. సో, నెక్స్ట్ ఇంకెవరికి సూట్ అవుతుంది? ఆఫ్ రోడర్ కాకుండా. ఇప్పుడు మన దేశంలో చాలామంది మల్టిపుల్ కార్స్ పెట్టుకోలేరు కదా! సిటీకోటి, హైవేకోటి, ఆఫ్ రోడ్‌కోటి అని. అలాంటి వాళ్ళు ఒకే కారు కొనగల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దీన్ని కొనొచ్చు. ఇప్పుడు నేను ఒకే కారు కొనగలను. 2 కార్లు కొనలేను అన్నప్పుడు ఇది సిటీకి ఉపయోగపడుతుంది. ఇది చాలా బావుంది. సస్పెన్షన్ సిటీకి గూడా ఉపయోగపడతది. హైవేకి గూడా ఉపయోగపడుతుంది. ప్లస్ దిస్ ఈజ్ అన్ ఆఫ్ రోడర్. కాబట్టి ఆఫ్ రోడింగ్ కూడా బాగా సూట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మీకు ఒకే కారు ఉంది కదా! అన్నింటికి ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చాలా ప్లేసెస్‌లో యూ నో మన ఊర్లో పల్లెటూరికెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు గానీ, ఎక్కడైనా గానీ సిటీల్లో అయినా గానీ రోడ్స్ బాగుండవు కదా! హాంపులు, బంపులు ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్సు అవి ఇవి అనేసి. నాకు చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి. మంచి కేపబుల్ ఉన్న ఇంజిన్ కావాలి అన్నప్పుడు ఇది ఉపయోగపడుతుందనమాట మీకు. రోడ్ ఎలాగైనా ఉండని, ఎక్కడైనా మీరెళ్ళిపోవచ్చు. నో టెన్షన్. అరే! కింద టచ్ అవుతుందేమో చూసుకొని వెళ్ళాలి. ప్రతి చోట టెన్షననమాట. అరే! ఇక్కడ టచ్ అయిపోతుందేమో కారు. అదొక భయముంటుందనమాట. కారు తోలేటప్పుడు అదొక టెన్షన్. కారు తోలుతా ఉంటే ఎప్పుడు ఇదే ఉంటుంది మైండ్‌లో. అరే! ఎక్కడ ఏ పాట్ హోల్ ఒస్తుందో, ఏ స్పీడ్ బ్రేకర్ ఒస్తుందో, ఏమవుతుందో అనేసి. సో, దీంట్లో అయితే ఆ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మీరు డ్రైవ్ చేస్తూ డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఇదొక ప్లస్ పాయింట్. సో, ఆఫ్ రోడర్ కొనొచ్చు. ఒకే కారు కావాలనుకున్నోళ్ళు కొనొచ్చు. ఓకే. ఇంకా కొద్దిమందికి విజిబిలిటీ అనేది ప్రాబ్లమ్ ఉంటుంది. కార్‌లో కూర్చున్నప్పుడు కింద కూర్చునే వాళ్ళకి నచ్చదనమాట వాళ్ళకి. ఏదో సెడాన్‌లోనో, హ్యాచ్‌బ్యాక్‌లోనో కూర్చున్నట్లు. వాళ్ళు పైకి ఇలా తొంగి తొంగి చూస్తా ఉంటారు ముందర. అదొక అలవాటనమాట. బోనెట్ ముందర ఏముంది? ఎవరున్నారు? పైగా సైడ్‌లో చూడడానికి గూడా అంత ఈజీగా ఉండదు. అంత యాక్సెసిబుల్‌గా ఉండదనమాట. అలాంటి వాళ్ళకు ఇది బావుంటుంది. డ్రైవింగ్ అనేది మంచి కమాండింగ్ పొజిషన్‌లో కూర్చుంటాం. పైనుంచి కూర్చొని చూడొచ్చనమాట ఇలా. ఇలా చూడడానికి చాలా తేడా ఉంది గదా! ఇది మంచి వ్యూ ఉంటుంది. బోనెట్ కనిపిస్తుంది. సైడ్‌లో ట్రాఫిక్ కనిపిస్తుంది. పక్కన ఎవరున్నారు? ఏంటి అని మీకు డిస్టెన్స్ తెలుస్తుందనమాట. ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాం? వాళ్ళకి టచ్ అవుతుందా? లేదా? అప్పుడు మీకేమవుతదంటే కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఓకే. మంచిగా విజిబుల్ ఉన్నప్పుడు తెలుస్తది గదా మనకి. ఆ భయం ఒకటి దూరమవుతుంది. ఓకే. చూడండి ఇదొకటి మంచి ప్లస్ పాయింట్. ఎందుకు ఎక్కువ ఎస్‌యూవీ సేల్ అవుతున్నాయంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మంచిగా పైన కూర్చొని చూసేటప్పుడు మంచిగా మనకి కమాండింగ్ ఉంటుందనమాట. తెలుస్తుంది. ఎంత డిస్టెన్స్‌లో ఆపాలి? ఎవరున్నారు? ఏంటి అనేసి. ప్లస్ ఈ రోడ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది గదా! ఈ రోడ్స్ బాగుండవు గాబట్టి, ఈ ఎస్‌యూవీస్ అనేది సేల్స్ పెరుగుతున్నాయి. మీకు ఇదే రిక్వైర్మెంట్ ఉంటే గ్రౌండ్ క్లియరెన్స్ మంచిగుండాలి. పైన కూర్చొని చూడాలి. బోనెట్ అంతా నాకు విజిబుల్ ఉండాలి. అంటే దిస్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్. ఓకే. అండ్ సర్వీస్ సెంటర్స్ చాలా ప్లేసెస్‌లో ఉన్నాయి. మీకెక్కడైనా గానీ సర్వీస్ సెంటర్స్ దొరుకుతాయి. ఎక్కడైనా సర్వీస్ చేయించుకోవచ్చు. కాస్ట్ గూడా రీజనబుల్‌గానే ఉంది. ఇది మంచి మైలేజ్ గూడా ఉంది. అంటే మైలేజ్ అంటే మీరు మారుతి కార్లతో కంపేర్ చేయకండి. ఇది ఎస్‌యూవీ బాక్సీ డిజైన్ బట్ స్టిల్ మంచి మైలేజ్ వస్తుందనమాట. కంపేరింగ్ టు అదర్
ఆఫ్ రోడింగ్ కార్స్‌తో. ఓకే. ఎస్యూవీస్‌తో కంపేర్ చేస్తే. ఓకే. ఇంకా నెగెటివ్స్ ఏంటంటే ఆహ్, వాళ్ళు కావాలనే ఇంజిన్ అలా ట్యూన్ చేశారు. ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉండకూడదనేసి. మారుతి గురించి తెలిసిందే గదా! వాళ్ళ దగ్గర మంచి ఇంజిన్స్ ఉన్నా గానీ, ఆ ట్యూనింగ్ అలా జేస్తారనమాట. వాళ్ళు ఎప్పుడూ మైండ్‌లోనే ఉంటుంది వాళ్ళకి. ఏ కార్ జేసినా గానీ, ఎస్యూవీలో కూడా అదేనా? ఆ ట్యూనింగ్ ఎలా జేస్తారంటే, మైలేజ్ కాన్షియస్‌గా ట్యూన్ జేసి పెట్టేస్తారనమాట. అది పవర్ అందుకోలేదనమాట ఇంకా. మీకా పంచ్ రాదు. కారెళ్తా ఉంటుంది. కాదని గాదు. కానీ మీకా పంచ్, ఆ ఎస్యూవీ అన్న ఫీలింగ్ పంచ్ కావాలి గదా! ఎక్సిలరేటర్ కొడతానే అలాగే ఎళ్ళిపోవడం, ఏదో డీజిల్ కార్‌లాగా ఎళ్ళిపోయినట్టు, మహీంద్రా కార్‌లాగా వెళ్ళినట్టు అలా ఉండదు. ఎందుకంటే ఇది నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. ఇట్ ఈస్ నాట్ టర్బో చార్జ్డ్ ఇంజిన్. ఆర్ 2 లీటర్స్ ఇచ్చున్నా బావుండేది. 2 లీటర్స్ ఇచ్చుంటే ఈ పవర్ సరిపోయిండేదనమాట. ఆ వెయిట్‌కి ఎస్యూవీ కదా! 2 లీటర్స్ ఉండాలి. లేకపోతే 1.5 టర్బో అన్నా ఉండిండాల్సింది. కానీ మన మారుతి వాళ్ళు అలా ట్యూన్ చేయరు కదా! వాళ్ళెప్పుడు మైలేజ్ కాన్షియస్‌గానే పెట్టారనమాట. కాబట్టి మీకు ఆ పంచ్ తెలీదు. పంచ్ ఎక్కడ అవసరం అనిపిస్తుంది మీకు అంటే ఎక్కడ కావాలి? ఎక్కడ తగ్గుతుంది? తక్కువగా అనిపిస్తుందంటే ఎప్పుడన్నా మీరు ఓవర్‌టేక్ చేయాలనుకోండి. ఇన్‌స్టాంట్ పవర్ కావాలి. ఓవర్‌టేక్ చేయాలంటే కదా! అక్కడ మీకు అనిపిస్తుందనమాట. అరే! ఈ ఇంజిన్ ఇంకొంచెం పంచీగా ఉంటే బావుండే అని అదొకటి తప్ప నన్నడిగితే ఇంకెక్కడ ఇది మైనస్ పాయింట్ లేదండి. సో, మామూలుగా డ్రైవ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసే కారిది. ఎస్యూవీ ఇది. మీ ఏ రోడ్డున్నా, ఏ ప్లేసున్నా ఎక్కడైనా మీరు వెళ్ళిపోవచ్చనమాట. హాయిగా ఉంటుందనమాట. సో, ఇది నెగెటివ్ పాయింట్ అని చెప్పాలా? వద్దా? నాకర్థం కావట్లేదు. మేబీ ఇది ఇంకొంచెం మంచిగా ట్యూన్ చేసుంటే బావుండేదనమాట. ఇంకొక చిన్న నెగెటివ్ ఏంటంటే, చిన్నదే ఇది గూడా పెద్దది గాదు. విడ్త్ కాస్త ఎక్కువనుంటే చాలా బావుండేది. ఆ స్టోరేజ్‌కి గానీ, ఇద్దరు కూర్చున్నప్పుడు గానీ మంచిగా ఏదో ఫ్రీగా ఉన్నట్టుండేది. ఆ రెండే. ఆ 2 తప్ప ఇంకేమి నెగెటివ్స్ లేవు దీంట్లో. ఓకే. ఆ ఇంజిన్ కొంచెం మేబీ ఇంకా ఫేస్ లిఫ్ట్‌లో ఏమన్నా అది కరెక్ట్ చేస్తారా ఏంటి తెలియట్లే. ఇంజిన్ రిలేటెడ్ ఈ సైజ్ రిలేటెడ్ ఏం చేయలేరనుకోండి. దట్ ఈస్ డన్. సో, ఇంజిన్ గాన ఇంకాస్త పంచీగా ఉంటే సూపర్బ్! దీనికి మించిన ఎస్యూవీ లేదనమాట. సో, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీకు ఆఫ్ రోడింగ్ ఇష్టముంటే ఒకే కారు కొనే మైండ్ సెట్ ఉంటే అన్నింటికి పనికొచ్చే కారు ఒకటే కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో, మంచి రిలయబుల్, మంచి లుక్స్ ఉన్న చిన్న ఎస్యూవీ. కేపబుల్ ఎస్యూవీ.